హాయ్ అండి. సింపుల్గా దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపెట్టేస్తాను, వచ్చేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తెల్లగడ్డలు కొన్ని, కారానికి సరిపడా పచ్చిమిర్చి ఆర్ ఎండుమిర్చి కూడా వేసుకోండి. అలాగే 2-3 ఎర్రగడ్డలు వేసుకోండి. మీరు ఏం పచ్చడి చేసినా కొంచెం జింజర్ అయితే యాడ్ చేశారంటే మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇవన్నీ ఆయిల్లో వేపేశాక ఒక 2-3 టమోటాస్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. మనం టమోటాలు 4-5 కూడా వేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఏ పచ్చడిలో కానీ టమోటాలు కొన్ని ఎక్కువే వేసుకుంటే మంచి టేస్ట్, చట్నీ కూడా ఎక్కువ వస్తుందన్నమాట. ఇవన్నీ ఆయిల్లో వేపేశాక లాస్ట్లో దొండకాయ ముక్కల్ని కూడా కట్ చేసుకొని ఇదే ఆయిల్లోని బాగా సాటే చేసేయండి. అంటే ఒక 5 మినిట్స్ పాటు బాగా ఆయిల్లో మిక్స్ చేసే విధంగా సాటే చేసి తర్వాత మూత అయితే పెట్టేసి లో ఫ్లేమ్లోని బాగా మగ్గనిచ్చారంటే ఇవన్నీ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. కొంచెం పులుపు కోసం చింతపండు అయితే కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, పసుపు పొడి, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశారంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇంకా ఇదంతా చల్లారాక ఇంకా మిక్సీకి పట్టేసి ఇంకా పోపు అయితే వేసేయడమే అండి. మిక్సీకి పట్టినప్పుడు మరీ ఫైన్గా గ్రైండ్ చేయకండి, కొంచెం కచ్చాపచ్చగా చేశారంటే రైస్లోకి బాగుంటుందన్నమాట. అదే మనం టిఫిన్స్లోకి చేసుకునేట్టుగా ఉంటే మీరు బాగా నున్నగా అంటే ఫైన్గా పేస్ట్ చేసేయచ్చు. రైస్లో కాబట్టి కొంచెం కచ్చాపచ్చగా అయితే గ్రైండ్ చేసుకోండి. తర్వాత సేమ్ ప్యాన్లోని ఆయిల్ వేసుకొని కొంచెము ఆవాలు, జీలకర్ర యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఎర్రగడ్డ అయితే కట్ చేసి వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఇంగువ అనమాట. ఇవన్నీ పోపు వేసుకొని ఈ చట్నీ అయితే ఈ ఆయిల్లో కలిపేయడమే అండి. అంతే, దొండకాయ పచ్చడి సింపుల్గా ఈజీగా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా అందరూ దొండకాయతో సాంబార్ మళ్ళీ తాలింపు అయితే చేసుకుంటారు కదా. ఒకసారి పచ్చడి అయితే ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. మీరైతే లైక్ చేసేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. బాయ్, టేక్ కేర్.